కావలి నియోజకవర్గంలో అసలైన గ్రావెల్ మాఫియా బీదా రవిచంద్ర, మాలేపాటి సుబ్బానాయుడేనని, ఇక మెటల్ మాఫియా ఎవరో అందరికీ తెలుసంటూ కావ్య కృష్ణారెడ్డిని ఉద్దేశించి కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మరోమారు టీడీపీ, మీడియా, ప్రజా సంఘాలపై విరుచుకుపడ్డారు. టీడీపీ హయాంలో రైల్వే 3వ లైను నిర్మాణానికి బీదా రవిచంద్ర, మాలేపాటిలు నియోజకవర్గం మొత్తం భారీగా తవ్వి గ్రావెల్ అమ్ముకున్నట్లు తెలిపారు. వారు తీసిన గుంటల్లో పిల్లలు పడి చనిపోయారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆ రోజే మాకు ఐడియా లేదని, మేము కూడా కేజీఎఫ్ 1, 2, 3 అంటూ వీడియోలు పెట్టేవారిమని తెలిపారు. ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వుతున్నది వాస్తవమే అన్నారు. చేస్తున్న అభివృద్ధి పనులకు గ్రావెల్ అవసరమని, అన్ని అనుమతులు తీసుకునే గ్రావెల్ తరలిస్తున్నట్లు చెప్పారు. కానీ టీడీపీ విమర్శలు చేసేందుకు ఏమీ లేక తుమ్మలపెంట రోడ్డులోని గుంటల్లో, బురదల్లో పొర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రావెల్ తరలింపులో చివరకు ప్రజా సంఘాలు తనను విమర్శిస్తున్నారని, ఆ ప్రజా సంఘాల్లో కొందరు దుష్టశక్తులు చేరి అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీదా రవిచంద్ర, సుబ్బానాయుడు ఈ ఇద్దరు తెలుసు, మీ అందరికీ ఇక్కడున్న మీరు అందరికీ తెలుసు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఏదైనా మాఫియా చేశారంటే, గాంధీకి సంబంధించిన మాఫియా చేశారంటే, గ్రామాలకు సంబంధించిన మాఫియా చేశారంటే అది సుబ్బానాయుడు, బీదా రవిచంద్ర గారు. అదేవిధంగా మెటల్కి సంబంధించి వచ్చి ఇంకొక నాయకుడు, అది అందరికీ తెలుసు. ఏ విధంగా తెలుసు? ఎందుకంటే నగ్న సత్యం కావలిపోయేది అంతా కూడా అర్థం చేసుకోండి. నగ్న సత్యం నేను చెప్తుంది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. చెట్టు కానించి కోవు దాకా రైల్వే వేసారు. దానికి ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్గా గ్రావెల్ కావాలి. దానికి సంబంధించి కావలి చెరువులో పెద్ద పెద్ద గుంటలు దొరికితే 9 మంది విద్యార్థులు ఆ గుంటలో పడి చనిపోయిన మాట మీ అందరికీ తెలుసు. ఆ రోజు ప్రతి ఒక్కరు చాలా బాధపడ్డారు. కావలిపోయారు. ఒక ఇద్దరు ఒకే కుటుంబంలో వైశ్య పిల్లలు చనిపోయారు. అదేవిధంగా మాకు సంబంధించిన మా చుట్టాల అబ్బాయి ఒక అబ్బాయి చనిపోయాడు. అదేవిధంగా ఇతర ఫ్యామిలీకి సంబంధించి దాదాపు 6 మంది పిల్లలు చనిపోయారు. మొత్తం 9 మంది చనిపోయారు ఒకే గుంటలో పడి. అదేవిధంగా కవిగుంట కాడ ఆ చెరువులో మట్టి ఎత్తడం వల్ల ఆ కవిగుంటలో 3 పిల్లలు చనిపోయారు. అదేవిధంగా నార్త్ ఆముగులో కొన్ని 100 ఎకరాలు గ్రావెల్ ఎత్తేసిన గుంటలు మీకు దర్శనమిస్తాయి. అదేవిధంగా కడమత చెరువులో ఏ విధంగా మట్టి ఎత్తేస్తారో అది మీకు తెలుసు. అంటే ఇవన్నీ కూడా ఆనాడు మాకు ఐడియా లేదు. కానీ మేము కూడా కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కేజీఎఫ్ 3 అప్పుడే తీసేవాళ్ళం సినిమాలు. కేజీఎఫ్ సైడ్స్ షౌడర్ చేయాలంటే గ్రావెల్ ఫిల్లింగ్ కావాలా, రోడ్డుని హైట్ చేసేందుకు కావాలా, ఇవన్నీ కావాలా. ఇవన్నీ కూడా కావలి నియోజకవర్గంలో తీసుకుంటున్న మాట వాస్తవం. కాకపోతే ఎవరు ఏ పనికైనా సరే జగనన్న వేవుడ్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, వేవుడ్స్ కావచ్చు, లేదా త్యాగంలోకి రోడ్లు కావచ్చు, కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో పర్మిషన్ తీసుకుంటారు. లేదా మైనింగ్ డిపార్ట్మెంట్స్లో పర్మిషన్ తీసుకుంటారు. పెద్ద పెద్ద గుంటగానే తీసింది తెలుగుదేశం నాయకులు. ఈ గ్రావెల్ ఇవన్నీ ఇక్కడ ఆ గుంటగానే తీసుకోవాలి. మా వాళ్ళు పాపం పర్మిషన్ పెట్టుకున్న ఆ గుంటని వాడతారు, ఆ సైడ్ తవ్వుతారు. ఇది మొత్తాన్ని కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కేజీఎఫ్ 3 ఈ విధంగా వీడియో తీసి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేదా తెలుగుదేశం పార్టీకి తోకలు, లేదా ఆ తోక కనుక కొన్ని ప్రజా సంఘాల ముసుగుగా ఉన్న కొంతమంది నాయకులు. ఎందుకంటే ప్రజా సంఘాలు అంటే ప్రజలకి మంచి చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఇక్కడ బ్యాడ్ నేమ్ తెచ్చే కొన్ని దుష్టశక్తులు కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళు ఇదే పని, ఇది గ్రావెల్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీ మీద బోధ దగ్గర మా మొఖాన్ని అయ్యాగా. ఇంకేమున్నాయి వాళ్ళకి? ఒక గ్రావెల్ అంటారు, ఒక తుమ్మలపెంట రోడ్డు అంటారు, ఇంకేమున్నాయి వాళ్ళకి? కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. వాళ్ళకి మా మీద మాట్లాడేదానికి ఏమి చెక్కం. వాళ్ళకి ఏదైనా ఉంటే పాపం తుమ్మలపెంట రోడ్డు పోతారు, ఆడపోతే బోధగా పొగాడతారు. లేదా ముసలిపోయిన గుడికి పోయేదా, గుడికి దర్శనానికి పోయినప్పుడు వచ్చేటప్పుడు ఆ దావలో కొద్దిసేపు కాలు వేస్తారు. 5 మంది నీవు ఎగడం ఒక దగ్గర ఆగుంటే ఆ నేగలు చూపించేసి ఇదిగో వైసీపీ ప్రభుత్వం మీరంతా సంకరాస్తున్నాగా 5 సంవత్సరాలు మీరు ఉన్నారు అధికారులు చేయించకూడదు, అతమ్మకూడదు. అప్పటి నుంచి అట్లా ఉంది కదా, మేము కూడా చూపించచ్చు అప్పుడు. ఇవన్నీ ఏదో వాళ్ళు ఏదో గుడ్డగా అయితే మా ముఖం మీద వేయగా ప్రతాప్ రెడ్డి లేదా వైసీపీ పార్టీలో చూసుకుంటారే అన్న రీతిలో వాళ్ళు
అది ఒకటి పట్టుకుంటావు. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.